శ్రీమాత్రే నమః. సెప్టెంబర్ 7వ తారీఖున చంద్రగ్రహణం కదమ్మా. ఈ చంద్రగ్రహణం రోజున కొన్ని శాంతి నక్షత్రాలు ఉన్నాయట కదా, కొన్ని నక్షత్రాలకి శాంతి చేయించుకోవాలట కదా, అది నిజమేనా? శాంతి చేయించుకోగలిగిన వాళ్ళైతే శాంతి చేయించుకుంటారు, మరి శాంతి చేయించుకోలేని వాళ్ళ సంగతి ఏంటి అని అడుగుతున్నారు. అసలు ఈ శాంతులు, ఈ హోమాలు ఈ నక్షత్రాలకి సంబంధించి చిన్నప్పుడే చేస్తారు. చిన్నప్పుడు జాతకం చూడకూడదు కాబట్టి ఆ నక్షత్రానికి ఫలానా నక్షత్రానికి శాంతి చేయించాలి అని ఉంటుంది కాబట్టి అప్పుడే చేయించేస్తారు. అసలు ఏవైనా శాంతులు ఏవైనా ఉంటే ఈ చంద్రగ్రహణానికి సూర్యగ్రహణానికి సంబంధించి ఈ నక్షత్రం వాళ్ళు ఈ శాంతి చేయించుకోండి, ఈ రాశి వాళ్ళు ఈ శాంతి చేయించుకోండి అంటే అదేమంత కరెక్ట్ కాదు. అంటే నేను కొట్టి పారేయటం లేదు. ఒక జాతకాన్ని మనం పూర్తిగా తెలుసుకోవాలి అంటే వాళ్ళకి మంచిదా కాదా అనేది మనం తెలుసుకోవాలంటే ఆ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేయవలసి ఉంటుంది. పరిశీలన చేయకుండా నక్షత్రాన్ని బట్టో రాశిని బట్టో వాళ్ళ జాతకాన్ని పూర్తిగా మనం చెప్పలేం. వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పటం సాధ్యం కాదు. కానీ ఓవరాల్ గా ఏం చేస్తారు అంటే కొన్ని కామన్ పాయింట్స్ తీసుకుని ఈ నక్షత్రం వాళ్ళకి బాగుండలేదు, ఈ రాసుల వాళ్ళకి బాగుండలేదు, వీళ్ళు ఈ శాంతులు చేయించుకోండి అని చెప్తారు. అది విని భయపడతాం. భయపడడం సహజమే కదా. అలా భయపడకండి. ముందు ఏదైనా సమస్య వచ్చినా ఏదైనా కష్టం వచ్చినా ముందు మనం చేయకూడని పని ఏంటంటే భయపడ్డం అనమాట. భయపడకూడదు. జరగవలసింది ఎలాగో జరిగిపోతుంది కదా. మనం భయపడినంత మాత్రాన మనకి జరగవలసింది ఆగిపోతుందా? అలా నిజంగానే మనకి జరగవలసిన నష్టం ఆగిపోతుంది అని అనుకుంటే జీవితాంతం భయపడచ్చు. మనం భయపడినంత మాత్రాన ఏది ఆగిపోదు. ఇంకా చెప్పాలి అంటే భయపడిన వాళ్ళకంటే కూడా ధైర్యంగా ఉన్నవాళ్ళు ఏ సమస్య నుంచైనా బయట పడిపోతారు. అయితే ఈ చంద్రగ్రహణానికి సంబంధించి ఏవైనా శాంతులు చేయించుకోవాలా అని అడుగుతున్నారు. ఒకవేళ మీ అర్చకులు మీ ఇంటి పురోహితులు చేయించుకోవాలి అని అన్నారు అని అనుకోండి, మీకు చేయించుకునే స్తోమత ఉంది అని అనుకోండి, చేయించుకోండి, తప్పేం లేదు. ఒకవేళ చేయించుకోలేకపోతే ఆదిత్య హృదయము విష్ణు సహస్రనామ స్తోత్రము చదవండి చాలు. ఆదిత్య హృదయం ఏమో 8వ తారీఖున చదవండి, అలాగే 7వ తారీఖు పొద్దున్నంతా చదవండి, సరిపోతుంది. విష్ణు సహస్రనామ స్తోత్రము 7వ తారీఖు 8వ తారీఖు చదవండి. అసలు మనకి జాతకంలో ఏవైనా బాగుండకపోయినా, గ్రహాలు అనుకూలించకపోయినా, ఏవైనా దోషాలున్నా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతము, అలాగే వజ్ర కవచము, విష్ణు సహస్రనామ స్తోత్రము ప్రతిరోజు చదివితే ఏ గ్రహ దోషాలు మనల్ని బాధించవు, బాధ పెట్టవు. కాబట్టి ఈ చంద్రగ్రహణానికి ఎవరైనా శాంతులు చేయించుకోవాలి అని చెప్తే విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేసుకోండి. ఆ విష్ణు సహస్రనామ స్తోత్రం మేము రోజుకో శ్లోకంలో పద విభజనతో నేర్పించాం. ఇలా పాప అందరూ చదువుకుంటారు, ఎవరికి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతోనే మేము చాలా శ్లోకాలు స్తోత్రాలు అన్ని పద విభజనతో నేర్పించాం. కాబట్టి ఎవరైనా ఫలానా రాసుల వాళ్ళకి బాగుండలేదు, ఫలానా రాసుల వాళ్ళందరూ రాజయోగం పడుతున్నారు, ఫలానా రాసుల వాళ్ళందరికీ ఈ నష్టం కలుగుతుంది అంటే నమ్మకండి. రాజయోగం పడుతుంది అంటారు, ఎంతమందికి రాజయోగం పడుతుంది చెప్పండి? అదే రాసుల వాళ్ళకి. అందరి జాతకాలు ఒకలా ఉంటాయా? అందరి నక్షత్రాలు ఒకలా ఉన్నంత మాత్రాన, ఈ నక్షత్రాలందరివి ఒకటే అయినంత మాత్రాన వాళ్ళందరి జీవితము జాతకము ఒకలాగా ఉండదు. వాళ్ళ జాతకాల్లో గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ ఇంట్లో ఉన్నాయి, ఇవన్నీ పరిశీలన చేయాలి. అసలు ఒక జాతకం చూడాలి అంటే పరిశీలనగా 2-3 రోజులు పడుతుంది. ఎందుకంటే వాళ్ళు సొంతంగా చక్రం గీసుకోవాలి, ఆ స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చూడాలి, వాటిని విశ్లేషణ చేయాలి, ఇవన్నీ చేయాలన్నమాట. కానీ ఈ మధ్య కాలంలో చాలా తొందరగా జాతకాలు చెప్పేసి ఇదిగో మీకు ఈ నష్టం ఉంది, మీకు ఈ కష్టం ఉందని చెప్పేస్తున్నారు కాబట్టి భయపడిపోతున్నారు. ఇవేమి నేను నా సొంతంగా చెప్పలా, నాకు మా నాన్నగారు చెప్పారు ఈ మాటలన్నీ. మా నాన్నగారికి దాదాపుగా 70 సంవత్సరాల అనుభవం ఉంది ఈ జ్యోతిష్యము, ఈ జాతకాలు చెప్పడంలో. కాబట్టి నేను మా నాన్నగారు చెప్పిన విషయాలే నేను మీతో పంచుకుంటున్నాను. భయపడకండి, విష్ణు సహస్రనామ స్తోత్రం చేసుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.